శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని లంకం గ్రామంలో సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు ధాన్యాన్ని లారీకి ఎత్తిన తర్వాత వారికి ఎలాంటి సంబంధం ఉండదని, ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్వాహకులు అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకి కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే క్రయ విక్రయాలు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రబీ సీజన్లో మొట్టమొదటిసారిగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నియోజకవర్గంలో ప్రారంభించడం జరుగుతుంది. శ్రీకాకుళం రూరల్ మండలం లంకం పంచాయతీలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. వాకలవలస, లంకం గ్రామాలకు సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్రికల్చరల్ ఏడీ గారు, అలాగే ఏఓ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ, సర్పంచ్ ప్రతినిధి, అలాగే ఇతర పెద్దలందరూ కూడా హాజరవడం జరిగింది. వీరందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మండల ప్రధాన కార్యదర్శి అందరికీ ఇప్పుడు పేర్లు అందరికి చెప్పారు, మళ్ళీ అదే పేర్లు చెప్పడం అవసరం లేదు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చాలామంది రైతులు పొలాల్లో పనులకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ పనుల్లో ఉన్న పరిస్థితి అయినా ఈ మీటింగ్ ద్వారా నేను రైతు సోదరులందరికీ తెలియజేయండి ఏమనగా, మీరు కూడా రైతులందరికీ చెప్పండి. ఏదైతే రైతులకి ప్రతి సంవత్సరం కొంత గందరగోళం నెలకొనడం జరుగుతుంది. గత సంవత్సరం కొంత క్లారిటీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక్కసారి రైతు తీసుకొచ్చి ఇక్కడ నాణ్యతా ప్రమాణాలు ఒకసారి కొలిచిన తర్వాత, వాళ్ళు సర్టిఫై చేసి ఒక స్లిప్ ఇచ్చిన తర్వాత అంబేసిస్తే సరిపోద్ది. రైతుకి ఇంకా మిల్లుకి ఎటువంటి సంబంధం లేదు. ఏ మిల్లు వాడు కూడా ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి లేదు. ఆ చెకింగ్లన్నీ ఇక్కడే అయిపోతాయి. ఇక్కడే ఈ రైతు సేవా కేంద్రంలోనే మనకి అది నాణ్యత ఉందా లేదా